కిషోర్ బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. సెల్ ఫోన్ వాడకపోవడం వల్లనే కలెక్టర్ అయ్యానని, విద్యార్థులు సైతం సెల్ ఫోన్లు పక్కకు పెట్టి చదువుపై, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలలో భాగంగా కిషోర బాలికలతో మాక్ పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ ప్రతిభ కనబర్చిన లెర్నర్స్కు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిషోర్ బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను సెల్ ఫోన్ వాడకపోవడం వల్లే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని, విద్యార్థులు సైతం సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా వాటిని పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాక్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాల ద్వారా కిషోర బాలికలకు ప్రజాస్వామ్య వ్యవస్థ, నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల ప్రతిపాదనపై ప్రశ్నించడం, సమాధానాలు కోరడం, హక్కులపై అవగాహన కలుగుతుందని, అలాగే ప్రభుత్వ శాఖల బాధ్యతపై అవగాహన, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించి మాట్లాడే ధైర్యం, ఆత్మవిశ్వాసం, రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ వ్యవస్థలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు ఎస్ రామలింగయ్య, డి మోహన్ రెడ్డి, ఎస్ శ్రీనివాస్, సిడిపిఓ లావణ్య, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాహుల్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి పాల్గొనగా, ఈ మాక్ పార్లమెంటు కార్యక్రమంలో లోక్సభ స్పీకర్గా ఆర్ శివాని, ప్రధానమంత్రిగా జల్లా వంశిత, హోం మినిస్టర్గా ఎం చందన, లోక్సభ సెక్రటరీ జనరల్గా యామిని, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, జిల్లా రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిఆర్డిఏ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 1309 కిషోర్ బాలికల సంఘం ఆధ్వర్యంలో 13 కార్యక్రమాల్లో వారు బాలికలకు దేశ అభివృద్ధిలో వారు ఏ విధంగా భాగస్వాములు అవుతారు, వారు ఆర్థికంగా బలపడడానికి, మంచి విద్యను పొందడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి కృషి చేస్తుంది, అదేవిధంగా వారి యొక్క అవసరాలను ఏ విధంగా సమాజం నుండి ప్రభుత్వ పెద్దల నోటికి తీసుకోవాలనేది మీరు ఇంతవరకు చూసినారు. డిఆర్డిఏ సంఘం వారి ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించినారు. వారు ముఖ్యంగా మహిళలు స్వయంగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వివిధ సంక్షేమ పథకాలను మహిళలు పొందాలనేటటువంటి ఆలోచనతో వారి 13 పథకాలకు సంబంధించి వారం రోజుల్లో వివిధ జిల్లాలోని వివిధ గ్రామాల్లో వారు నిర్వహించినటువంటి సభల్లో వారు ఏకరు పెట్టినటువంటి సమస్యలను పార్లమెంటు ద్వారా గవర్నమెంట్ నోటీస్ తీసుకుపోతామని ఇప్పుడు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ మాక్ పార్లమెంట్ నిర్వహణకు సహకరించినటువంటి పీడీ డిఆర్డీఏ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, డిడబ్ల్యూఓ గారు, వివిధ సంఘాల జిల్లా స్థాయి అధికారులు, అదే గౌరవ కలెక్టర్ గారి తరఫున నేను హాజరు కావడం జరిగింది. వారు చక్కగా నిర్వహించి వారి యొక్క సూచనలు మినిట్స్ రూపంలో భద్రపరచడం జరిగింది. ఈ మినిట్స్ను పీడీ డిఆర్డీఏ ద్వారా కలెక్టర్ గారి అప్రూవ్ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యా వ్యవస్థలో కావచ్చు, సమగ్రమైనటువంటి పోషణలో కావచ్చు, వారికి పోషకాహార లోపాలు ఉంటే ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటారనే అంశాలను వారు పీడీఆర్ఏ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయడానికి చక్కగా ఈ పార్లమెంటు మాక్ పార్లమెంటు దోహదపడింది. మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ జిల్లా గ్రామీణాభివృద్ధి సంఘానికి, మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో వాళ్ళలో జవాబుదారీతనం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో చదువుతున్నారు కదా, మీ స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందా లేదా, ఏదైనా సరే ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే కాస్త కొంతమంది భయపడతారు, వాళ్ళ వివరాలు గోప్యతగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందువలన వాళ్ళ వివరాలు గోప్యతగా ఉంచడానికి కోసమే కంప్లైంట్ బాక్స్ పెడతారు. ఆ కంప్లైంట్ బాక్స్లో మీకు ఏదైనా సమస్యలు ఉంటే, అక్కడ ఆహార విషయంలో కానీ, లేకపోతే ఎవరైనా తోటి విద్యార్థులు ట్వీట్ టీచింగ్ చేయడం కానీ, ఏదైనా సమస్యలు ఉంటే కనుక మనకి ఆ కంప్లైంట్ బాక్స్ చేస్తే కనుక కన్సర్న్ స్కూల్ మేనేజ్మెంట్ తీసుకుని వాళ్ళు చర్య తీసుకుంటారు. లేకపోతే దాంట్లో ఏమైనా పోలీసుది ఏమైనా ఉందా, సమస్య ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్స్లో కంప్యూటర్లు దొంగిలిస్తారు. కొన్ని స్కూల్స్లో విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, కెమెరాలు కానీ పెడతారు, కానీ వాటిని కూడా కొంతమంది దొంగతనం చేస్తుంటారు. ఇట్లాంటి విషయాలు కూడా మాకు తెలిస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఏరియాలో గస్తీ పెడతాం అన్నమాట, నైట్ పెట్రోలింగ్ పెడతాం. అదేవిధంగా మీరు స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కడైనా బస్సు ఎక్కుతారు, బస్సు ఎక్కే కాడ మీకు కొన్ని ఇబ్బందులు అవుతాయి లేదా, కొంతమంది ఆటకాయలు వచ్చి కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, డైలీ చేయాలి, భయపడకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గొంతెత్తి చెప్పాలి. పక్కన వాళ్ళు ఏదైనా గట్టిగా ఇస్తే పక్కన వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. అంతేగాని మనకి ఎందుకులే మనం ఎడ్డగడ్డ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పర్వాలేదు అనుకుంటే
అవతల వ్యక్తుల కింద ఇంకా ధైర్యం పెరుగుతుంది. ఏదైనా సరే తప్పు చేసినప్పుడు మనం నిలదీయడం నేర్చుకోవాలి. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్లో మరి మహిళా అంశాలకు సంబంధించి కిషోర బాలికల సంఘాల ఏర్పాటు, వారి యొక్క శిక్షణ, అదేవిధంగా మాక్ పార్లమెంట్ నిర్మాణం, ఈ కార్యక్రమాల దిశగా ఈరోజు అంతిమంగా మరి మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరిగింది. మరి కిషోర బాలికలు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మరి మే 10th నుంచి జూన్ 10th వరకు దాదాపుగా 13 అంశాలలో శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, మరి క్యారియర్ అడ్వాన్స్మెంటు, అదేవిధంగా సెక్యూరిటీ, న్యూట్రిషన్, హైజీన్, ఇట్లా వివిధ రకాల కార్యక్రమాల మీద గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, ఇట్లా వివిధ కార్యక్రమాల వివిధ అంశాల మీద నెల రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేసి ఆ శిక్షణలో పాల్గొన్నటువంటి అడోల్సెంట్ గర్ల్స్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారందరితోటి మరి ఈరోజు మాక్ పార్లమెంట్ నిర్ణయించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 150 మంది మరి అడోల్సెంట్ గర్ల్స్ పార్టిసిపేట్ చేసి మరి దీన్ని దిగ్విజయంగా ఈరోజు జరపబడింది. దీంట్లో పాల్గొన్నటువంటి కిషోర్ బాలికలకి మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నా. చాలా కాన్ఫిడెంట్గా సమస్యలు లేవనెత్తడం, వాటికి మరి మినిస్టర్స్గా వ్యవహరించినటువంటి వారు కూడా సమర్థవంతంగా ఆన్సర్స్ ఇవ్వడం, మరి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అమ్మాయి కాన్ఫిడెంట్గా సభను కంట్రోల్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి పార్లమెంట్లో కంటే ఇక్కడ ఇంకా అద్భుతంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అనుకుంటున్నా. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్న స్నేహ సంఘాల పార్లమెంటరీ విధానము. స్నేహ సంఘాలు అంటే కిషోర బాలిక సంఘాలు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నిండిన వయసు గల పిల్లలని ఒక గ్రూప్గా క్రియేట్ చేయడము. గ్రూపే ఎందుకంటే వాళ్ళు కొన్ని సమస్యలు పేరెంట్స్ కూడా చెప్పలేకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకొని స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ, ఫోన్ హరాస్మెంట్ కానీ, ఇలాంటి విషయాలలో రక్తహీనత కానీ, ఆరోగ్యం విషయం కానీ, మిగతా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఒక ధైర్యంతో, ఒక యూనిటీతో ఆ సమస్యని వెలివెత్తి ఆ సమస్య పరిష్కారం చేయడానికి కూడా వీలు పడుతుందనే ఉద్దేశంతో ఈ సంఘాలు చేయడం జరుగుతుంది. సెర్పు సంస్థ ఈ సంఘాల వల్ల బాలికలను కూడా నాయకత్వ దిశలో నడిచే విధంగా సహాయపడుతుంది. చిన్నప్పటి నుంచే ఇట్లా సంఘాలు చేయడము, నాయకత్వం నిర్వహించడం వల్ల భవిష్యత్తులో కూడా వాళ్ళు పెద్ద స్థాయిలో ఎదుగుతారు.